అందరికీ నమస్కారం. నా పేరు తాతగారు అన్నట్లుగా రవిశాస్త్రి, శ్రీ నిరవి టీవీ. గత సంవత్సర కాలం ముందర కరెక్ట్గా 10 నెలలేమో అయింది, లాస్ట్ ఏప్రిల్లో అనుకుంటా, విజయవాడకి షూటింగ్ నిమిత్తం వచ్చినప్పుడు ఆ రోజు యోగానంద గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ యోగానంద గారిది క్యాన్సిల్ అయిపోయి తాతగారి ఆశ్రమాన్ని షూట్ చేయాల్సి వచ్చింది. అలా ఆ రోజు ఆ విధంగా ఇక్కడికి ఫస్ట్ టైం రావటం జరిగింది. అన్ని ఎపిసోడ్స్ లాగానే అన్నిటిలాగానే మామూలుగా ఒక విషయము, ఒక సమాచారము, ఒక మహానుభావుడు వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటే బాగుంటుంది, తెలియపరిస్తే బాగుంటుంది. ఈ ఉద్దేశంతోనే నేను ఎక్కువగా ఇంటర్వ్యూలు చేస్తాను. ఇట్లా ఈ విధంగా వారి ఎపిసోడ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తాతగారిని నేను ఆ రోజు అడిగా, మీ నెంబర్ అక్కడ ఇమ్మంటారా అని. అంటే ఇచ్చేసేయండి, ఎవరో 10 మందో 20 మందో వస్తే ఉపయోగం కదా అన్నారు. ఆ తర్వాత మొదలైంది రోజుకి 100 కాళ్ళు, 200 కాళ్ళ దగ్గర నుంచి రోజుకి 500 ఫోన్లు రావటం అనేది ఇక్కడికి మొదలై ఒక్కొక్క ఆదివారం చూస్తే పోయిన 10-15 రోజుల క్రితం నేను వచ్చాను. వస్తే అంత ముందర వచ్చి ప్రశాంతంగా లోపల కూర్చొని నేను గంట సేపు ధ్యానం చేసుకున్నా. లోపలికి వెళ్తే నేను కూర్చోవడానికి ప్లేస్ లేదు. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ అయ్యి ఉన్నారు, కింద ఫుల్ అయ్యి ఉన్నారు, అంతమంది వస్తూ ఉన్నారు. ఓ పక్క ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనే దాన్ని పరిశీలించేప్పుడు నాకు కూడా ఛానళ్ళకి ఫోన్స్ వస్తూ ఉంటాయి. మేము వెళ్ళామండి, మాకు ఈ ఆరోగ్య సమస్య పోయింది, మేము వెళ్ళాము, మాకు ఈ ఇబ్బంది ఉంది, అది తగ్గింది అనేసి అర్థమవుతూ చాలామంది చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే అప్పటికి నాకు ఎవరైతే ముఖ్యంగా ఈ జ్ఞానాన్ని, ఇంతటి స్థితిని కారకమైనటువంటి వారు నా జీవితంలో ముఖ్యంగా మారెళ్ళ రామకృష్ణ గారు. వారు కూడా గుంటూరు వాస్తవ్యులే. వారు సివివి గారి గురించి, అలాగే పరంపర గురించి, వారు 14 మంది గురువుల గురించి ఎక్కువగా చెప్పేవారు. వారిలో సివివి గారు, బ్లావట్స్కీ గారు, అలాగే ఈ పరంపర అంతా ఉండేది. వీళ్ళందరి గురించి ఒక్కోసారి తెలుసుకున్నాను, కాకపోతే అంత ఇదిగా తెలియదు అనమాట, సివివి గారి ప్రేయర్ గురించి కానీ వీటి గురించి కానీ. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్టర్ ఈకే గారు వదలటం లేదు, మాస్టర్ సివివి గారు నన్ను వదలటం లేదు. నిన్న కూడా వేరే చోటకి వెళ్తే ఆ ఆశ్రమంలో కూడా సివివి గారు, ఈకే గారే వాళ్ళు మొదలుపెట్టింది అదే అనమాట. రామయతీంద్రులు, లక్ష్మయతీంద్రులు గారి ఆశ్రమానికి వెళ్తే వీడియో రికార్డ్ చేయడం, అక్కడ కూడా మొన్న వేరే టెంపుల్కి వెళ్తే ఇదిగోండి అనేసి ఓ ఫోటోలు పంచుతున్నారు. సివివి గారు, ఈకే గారి ఫొటోస్ ఉన్నాయి. అట్లా తెలియకుండా గురువులు మనల్ని పట్టుకుంటారు, మనం గురువుల్ని పట్టుకోం. గురువులు మనల్ని పట్టుకుంటే మన జీవితాలు మారుతాయి. అలా చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు చెప్తుంది ఏంటంటే, మేము పోయాం, బొట్టు పెట్టించుకున్నాం, వ్యాధి నయమైంది, మేము ఎవరినన్నా పంపించవచ్చా, ఇట్లా అడుగుతున్నారు తప్పితే ఎంతమంది ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు కానీ, ఉదయం 6 గంటలకు కానీ, సాయంకాలం 6 గంటలకు కానీ ప్రేయర్ నిత్యం ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. 10% ఉన్నారు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తున్న వాళ్ళు. ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టించుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడికి వచ్చి లబ్ధి పొందకుండానే మీరు వచ్చారు ఇక్కడికి. సింపుల్ లాజిక్ కదా. లబ్ధి పొందే ఇక్కడికి అందరూ వచ్చారు ఈరోజు. ఇంకా ఎంతమంది నిరవి టీవీ చూసి వచ్చారు?
సో ఇక్కడికి చాలామంది టీవీ చూసి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, చెప్తే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వచ్చిన సమస్య ఏంటి అంటే, మేము ఒక యోగి గురించి కానీ ఒక మహానుభావుడి గురించి కానీ చెప్పినప్పుడు అక్కడికి తండోపతండాలుగా పోయి వాళ్ళ ఆశో, వాళ్ళ కోరికో, వాళ్ళ బాధో తీర్చుకోవడానికి వెళ్తున్నారు తప్ప అక్కడున్న యోగాన్ని, అక్కడున్నటువంటి ఆ యోగ రహస్యాన్ని పట్టుకుంటే మేమంతటి వాళ్ళం అవుతాము అనేది మర్చిపోతున్నారు. ఇందనక అమ్మగారు చెప్పారు తోడు అనేది. ఆ ఒక్క పదం అర్థమైతే చాలు జీవితం మారిపోతుంది. ఎంతమంది పాలను తోడేసి ఉంటారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందిగా. పాలను తోడేయటం, ఒక చుక్క పెరుగుని తీసుకొచ్చి దాంట్లో వేస్తే మరుసటి రోజుకి ఏమవుతుంది? పెరుగైపోతుంది. అలాగే గురువుతో ఎంతమంది తోడుని పొందుతున్నారో వారి చేత మన జీవితాల్లో ఒక్క బొట్టు తోడు వేయించుకోగలిగితే మన జీవితం కూడా మారిపోతుంది. అవునా కాదా? కాబట్టి ఆ తోడు అనే దాన్ని అర్థం చేసుకుంటే, ఇందనగా నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ఒరే జీవితంలో గురువు నాకు తోడున్నాడు, లేకపోతే గురువుతో మనం ఉంటాం కాదు, గురువు మనల్ని పట్టుకోవాలి, మనం గురువులను పట్టుకునే స్థితి మనకు రాలా. అది అబ్బా నేను ఫలానా ఆయన్ని శిష్యుడినండి, నేను ఆయన దగ్గరికి మనం వెళ్ళాల, ఆయన అనుగ్రహిస్తే మనం వెళ్ళాము. ఈ హైవే మీద ఈరోజు ఎన్ని వేల కార్లు వెళ్ళి ఉంటాయి. ఈ ఒక్కరోజు చూసుకుంటే కొన్ని లక్షల మంది ఈ హైవే మీద వెళ్ళి ఉంటారు. 400 మీటర్ల హైవే నుంచి ఇక్కడికి ఎంతమంది వచ్చారు? ఎంతమందికి అనుగ్రహం ఉంది? అసలుకి నాకు విచిత్రం ఏంటంటే, మొన్న ఒకరు ఫోన్ చేశారు, మాది ఎన్ఆర్ఐ కాలేజీ పక్కన ఇల్లు అండి, మంగళగిరి అండి, అసలు తాతగారు ఎక్కడండి, ఏ ఊరండి అని నాకు ఫోన్ చేశారు. ఎన్ఆర్ఐ ఎక్కడుంది? జస్ట్ 1 కిలోమీటర్ అంతే కదండి, 1 కిలోమీటర్ కదా. నేను ఒక నిరాహార యోగి గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ గురించి తెలుసుకోవడానికి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎక్కడో తెలుసా, ఆమె ఇంటి నెంబర్ నుంచి కరెక్ట్గా 7వ ఇంటి అవతల ఇల్లు అయింది. కరెక్ట్గా 7వ ఇల్లు. ఆవిడని పిచ్చావిడ అనుకుంటాం కదండి, ఆవిడ ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటుంది కదండి. ఆవిడ దగ్గరికి ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారండి? కానీ ఇంటర్వ్యూలో ఇన్ని మంచి విషయాలు మాట్లాడింది కదండి, ఈమె ఇంత గొప్ప ఆవిడ అని. అదే కాలనీలో 80 ఇళ్ళు ఉంటే, 80 ఇళ్ళల్లో ఆవిడ ఉంటే, ఆ ఇంటి పక్క లైన్లో అంటే ఒక లైన్కి 10-15 ఇళ్ళు ఉంటాయి, ఒక గ్రేటర్ కమ్యూనిటీ అది. ఆ 15 ఇళ్ళల్లో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు అడ్రస్ ఎక్కడ అని. కానీ మన పక్కన ఉన్నటువంటి మహానుభావులు మనకు తెలియదు. ఇందాక చెప్పారు వారు ఈ ఊరి వాళ్ళకి అర్థం కాలేదు అనేసి. శరీరం ఉండంగా గురువులకి చాలా విషయాలు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోలేము. కానీ వారి గురించి తెలిసిన తర్వాత అయినా ఉపయోగించుకోగలిగితే చాలా అద్భుతం. నా జీవితంలో ఒక సంఘటన చెప్తాను. నేను ఎంసీఏ చదువుతున్నప్పుడు 2009, 10, 11 ఆ సందర్భంలో నవరాత్రులు ఉపవాసం అనేది నేను బాగా చేసేవాడిని. అలా చేసిన తర్వాత బాగా ఒక దీక్షగా నాకు తెలిసిన సాధన ఏదో చేసుకునేవాడిని, అమ్మవారి సాధన. ఆ తర్వాత ఒకరోజు స్వప్నం రావటం మొదలైంది. ఎలాంటి స్వప్నం అంటే, ఒక మన జనరల్గా స్కూల్ లాంటి స్కూలు, ఆ స్కూల్లో ఒక 10 బెంచీలు ఉంటాయి, కొంతమంది ఎవరో కూర్చొని ఉన్నారు. ఒక ఆయన వచ్చి క్లాస్ చెప్తూ ఉన్నారు. ఆ క్లాసు ఏదో నక్షత్ర మండలం గురించి, ఏదో సిరియన్ నక్షత్ర మండలం గురించి, ఇట్లా ఒకరోజు రాలా, నాకు 3 నెలల పాటు వచ్చింది కంటిన్యూగా. ఉదయం లేచేది ఆ నోట్స్ రాసుకునేవాడిని. ఏమొచ్చింది ఈరోజు, అబ్బా క్లాస్ భలే చెప్పారు రాత్రి స్వప్నంలో అనుకునేవాడిని. ఎవరికి మా ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తే నవ్వేవాళ్ళు, స్వప్నంలో క్లాస్ ఏంట్రా అని. ఏదో భలే వస్తున్నాయిరా కొత్త కొత్త విషయాలు, అవన్నీ వెరైటీగా ఉన్నాయి అనేసి వింటూ ఉండేవాడిని. ఆ తర్వాత అదే మల్లేని లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదివింది. కందుకూరులో సుబ్బయ్య పంతులు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడన్నా
నేను ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఏదో ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క వాస్తు ఈ హోమాలు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఆయన పిలిచేవారు. పిలుస్తూ ఉంటే ఆయనతో పాటు వెళ్ళేవాడిని. నాకు కూడా ఏంది హ్యాపీగా సినిమాకి వెళ్ళడానికో డబ్బులు వచ్చాయి కదా మనకి, అట్లా అనమాట. హ్యాపీగా ఈ శంకుస్థాపనకో గృహప్రవేశాలు మనం హ్యాపీగా చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఆయన ఒకరోజు ఒక ఎవరితో జ్యోతిష్యం ఇట్లా చక్రం చూస్తూ ఉంటే నేను టకటక ఆ జ్యోతిష చక్రాన్ని చూసి ఈమెకి రాహు మహాదశ జరుగుతుంది, నెక్స్ట్ గురువు వస్తున్నాడు కదా, గురువు వస్తే ఈయన జీవితం బాగుంటుంది కదా అని నేను టక్మని చెప్పేయంగానే ఆయన నా వైపు ఇట్లా నేను వెనక ఇట్లా కూర్చోన్నా, ఆయన నేను వెనక నిలబడి చెప్పా, ఇట్లా చూసి నువ్వెప్పుడు జ్యోతిష్యం నేర్చుకున్నావురా అన్నాడు. ఆ రోజు వరకు నాకు ఆ స్వప్నాలు వచ్చినాయి. ఆ క్లాస్లో నేను నేర్చుకుంది జ్యోతిష్య శాస్త్రం అనేది నాకు తెలీదు. ఆ జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవడం వల్ల నేను లీడ్ ఇండియాలో కలాం గారితో కొంతకాలం పనిచేయాల్సి వచ్చింది. ఆ పనిచేయటం వల్ల కలాం గారు ఒక్క మాట, ఇంత జ్ఞానం నేర్చుకున్న అప్పుడు నువ్వు ఇంకొకరి కింద పనిచేయాల్సిన అవసరం ఏముంది, దీంతో ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దొచ్చు కదా అంటే, దాంతో ఆటోమేటిక్గా నేను ఏ ఉద్యోగానికి అప్లై చేయకుండా హ్యాపీగా ఆఫీస్ ఓపెన్ చేసి జ్యోతిష్యం మొదలుపెట్టడం, దాంతో పత్రిజీ గారితో అనుబంధం అవ్వటం, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరో వీడియో చేయాల్సి ఉంటే నేను ఒక గురువు గారిని తీసుకెళ్తే ఆ గురువు గారిని ఆయన ఇంటర్వ్యూ చేయాల్సిన ఆయనకి బాగాలేకపోతే ఆపద్ధర్మంగా ఒక ఇంటర్వ్యూ చేయటం, ఇలా మొదలయ్యి ఈ రోజున 550కి పైన ఎపిసోడ్స్ అయినాయి. అన్నిట్లో కలిపి ఎన్నో వందల ఆశ్రమాలకి మేలు జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది, ఆశ్రమాలకి మేలు జరుగుతుంది. ఆశ్రమాలు ఉన్నాయి అనే విషయం ప్రజలకు తెలిసి ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలా వారధిగా అవ్వడానికి ఆ ఒక్క ఎక్స్పీరియన్స్. ఆ రోజు క్లాసుల్లో ఒక ఆయన వచ్చారు, ఎవరు చెప్తున్నారో తెలియదు, తెల్ల పంచ తెల్ల చొక్కా, ఈయన ఎవరండి అంటే 2009లో వచ్చిన ఎక్స్పీరియన్స్ 2020లో నాకు తెలిసింది. ఆయన బోర్డు పక్కన చెప్తూ ఉన్న వ్యక్తి ఇట్లా తిరిగి కనిపించారు. తెల్ల పంచ తెల్ల చొక్కా నిలువునామం మాస్టర్ ఈకే గారు. మాస్టర్ ఈకే గారు ఆయన శరీరంలో ఉండి నాకు నేర్పించారా? ఇది భౌతికంగా ఎవరికన్నా చెప్తే తెలుస్తుందా? ఆ తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఎవరి దగ్గర అయితే జ్యోతిష్యం గురించి తెలుసుకున్నానని సుబ్బయ్య పంతులు గారి దగ్గర ఆయన ఒక పుస్తకం ఇచ్చారు. అది తిప్పితే నాకంతా ఉన్న ఇటు నుంచి ఈ గ్రహాలు ఇవి అనే కోణం నుంచి కాకుండా విశ్వం దగ్గర నుంచి రివర్స్ ఆర్డర్లో నాకు జ్యోతిష్యం గురించి చెప్పారు. రివర్స్ ఆర్డర్లో అంటే నాకు జ్యోతిష్యం అనేది అర్థం కాకుండా మన విశ్వం ఏంటి, ఆ విశ్వం నుంచి నక్షత్ర మండలం ఎట్లా వచ్చింది, సిరియన్ నక్షత్ర మండలం ఏంటి, ధ్రువ నక్షత్ర మండలం ఏంటి, ఆ మండలం నుంచి నక్షత్రాలు నవగ్రహాల మీద ఎట్లా ఎఫెక్ట్, నవగ్రహాల మీద నుంచి చంద్రుడి మీద ఎఫెక్ట్ ఏంటి, చంద్రుడి మీద మన భూమి ఎఫెక్ట్ ఏంటి, భూమి మీద పుట్టిన జీవుడి మీద ఎట్లా ఈ ఖగోళం ఎఫెక్ట్ పడుతుంది అనేది మొత్తం బోర్డు మీద గీచి చెప్పేవాళ్ళు. తర్వాత నేను చదువుకున్న పుస్తకాల్లో ఏంటి రివర్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనిషి పుట్టాడు, ఈ గ్రహస్థితిలో పుట్టాడు, వీడికి ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆ నక్షత్ర ప్రభావం వల్ల ఎలా అనేది మాస్టర్స్ పట్టుకోదలుచుకుంటే అలా పట్టుకుంటారు. అలా పట్టుకున్న ఎప్పుడో 2017 నుంచి నేను ఎపిసోడ్లు మొదలు పెడితే 2009లో నాకు ఆ అనుభవం వచ్చింది. అలా వచ్చిన అనుభవానికి ఏవేవో పుస్తకాలు నేను చదవటం, సేత్ విజ్ఞానం అని చదవటం, సివివి గారి పుస్తకాలు చదవటం, ఎవరెవరో చదవటం, రామ్తా గారి పుస్తకాలు చదవటం, ఇలా మాస్టర్స్ మనకి ఒక వెంట్రుక వాసంతా మనల్ని పట్టుకోగలిగితే మన జీవితాలని ఇట్లా మారుస్తారు. వాళ్ళు పట్టుకుంటే మనం వాళ్ళని పట్టుకోవడం ఇంపాసిబుల్. ఈరోజు ఇక్కడికి ఆరోగ్యరీత్యా వచ్చినా ఏ రీత్యా ఇక్కడికి మీరు వచ్చినా మిమ్మల్ని వారు అనుగ్రహించి పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళని మీరు సాధనతో ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సాధన లేకుండా
సాధన చేయకుండా వచ్చారా? గుడి దగ్గరికి వెళ్తే ఎవరికైనా ప్రసాదం దొరుకుతుందండి. దేవుడు అనుగ్రహం కావాలి అని మనం అనుకోవాలి, కానీ ప్రసాదం కోసం వచ్చారు, బొట్టు పెట్టించుకున్నారు, ఈ ఆరోగ్య సమస్య ఏదో తగ్గించుకొని వెళ్ళిపోతున్నారు. కాదు, ప్రసాదం కాదు మనకు కావాల్సింది దేవుడి అనుగ్రహం. ఆ అనుగ్రహం మీకు లభిస్తే మీరు కొంతమందికి ప్రసాదం ఇచ్చేవాళ్ళ స్థితికి ఎదుగుతారు. సివివి గారు అనుగ్రహిస్తే మాస్టర్ ఈకే గారు తయారయ్యారు. అలా ఒక్కొక్కరు అనుగ్రహిస్తే మనకి తెలియదు ఎట్లా ఒక్కొక్క మాస్టర్ ఎలా అనుగ్రహిస్తారో. మారెళ్ళ రామకృష్ణ గారు ఒకరోజు పిలిచి కూర్చోబెట్టి, రే నీకు 16 ముద్దలు అన్నం పప్పన్నం పెడుతున్నావురా అంటే, హ్యాపీగా పెట్టండి నేను తింటానని ఆయన 16 ముద్దలు పెడితే తిన్నాను 2013లో. నీకు 16 కళలు ఆవాహనమైనవి, నీకు ఈరోజు నుంచి గురువుల పని చేస్తావురా అన్నాడు. సరే ఓకే, నాకు చేయడానికి ఏముంది, పప్పన్నం బాగుందని తిన్నా. ఆయన పెట్టింది అంత అద్భుతం అనేది తెలియదు. 2014లో జరిగింది. ఒక గురువు అనుగ్రహించగలిగితే చాలా అద్భుతం. గురువు అనుగ్రహం పొందటం చాలా అదృష్టం. ఈరోజు ఇక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా అందరికీ గురువు అనుగ్రహం ఎంతో కొంత రాసి పెట్టి ఉంది. లేకపోతే ఊరక రారు తాతగారి ఆశ్రమానికి. నేను ఇన్ని ఆశ్రమాలు ఇంటర్వ్యూలు చేసిన తర్వాత, ఇన్ని వందల గురువుల్ని కలిసిన తర్వాత, నీవు టాప్ 10 ఆశ్రమాల పేర్లు చెప్పమంటే ఖచ్చితంగా తాతగారి ఆశ్రమం నేను చెప్తాను. ఇంతమందిని చూసిన తర్వాత నేను చెప్తున్నా. 10 మందిలో మారెళ్ళ రామకృష్ణ గారు, పత్రిజీ గారు, తాతగారు, వీళ్ళందరూ నా జీవితాన్ని మార్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చి మార్చుకోవడం కాదు కావాల్సింది, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం కావాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ ప్రవర్తనలో మార్పు నువ్వు తెచ్చుకుంటే రాదు. నువ్వు సాధన చేస్తే ఆ ప్యూర్ ప్రాణ శరీరంలోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది. మనం ఒక బైక్ నడుపుతుంటేనే, ఒక కారు నడుపుతుంటేనే 2 నెలలు నడిపిన తర్వాత దాన్ని కార్ వాష్ చేయాలి అంటున్నాం, వాటర్ వాష్ కనిస్తున్నాం. మన లోపల ఉన్నటువంటి రోజు ఈ సీరియల్స్ అనే మురికి, ఈ చెప్పుడు మాటలని మురికి, ఈ పక్కనోడి మాటలని మునికి, మనం ఇష్టమున్నా లేకపోయినా మన శరీరంలోకి ప్రవేశిస్తున్న అసూయ ద్వేషాలు, మనకిష్టమున్నా లేకపోయినా మనం విని న్యూస్ పేపర్లో వినే మురికిని కడగాలి అంటే మన వల్ల కాదు. గురువులు మన శరీరంలో పంపించే ప్రాణశక్తి వల్లే అవుతుంది. మన లోపల వాటర్ వాష్ అనేది మనం చేసుకోవాలి. శరీరానికి స్నానం ఎంత అవసరమో లోపల మీ మురికి పోవాలంటే మీకు ధ్యానం అంతే అవసరం. ఆ ధ్యానంతో మీరు శుద్ధి కాబడితేనే అప్పుడు మీకు జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. మహాత్ముల జ్ఞానం అర్థమవ్వాలి అంటే మీరు మీ స్థాయిని పెరగాలి. ఇందనకు అన్నారు వారి స్థాయిని లేచి చూడండి అని. ఆ లేచి చూడటము అంటే మన స్థాయి మార్చుకొని చూడటం. మనం 10వ తరగతి చదువుతున్నప్పుడు మన అండర్స్టాండింగ్ వేరు, మనకి ఓ డిగ్రీ చదువుతున్నప్పుడు మన అండర్స్టాండింగ్ వేరు. ఆ తర్వాత జీవితంలో కొన్ని డొక్కా ముక్కలు తిన్న తర్వాత ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటంటే 10th క్లాస్ పిల్లవాడిని కూర్చోబెట్టి చెబుతావు, నువ్వే చెబుతావు ఏమని, ఇట్లా చదవకూడదా అట్లా చదవకూడదా అని. ఒక 40 ఏళ్ళు వచ్చిన వాడు 10th క్లాస్ పిల్లవాడికి చెప్తాడు. అక్కడ ఉండే అండర్స్టాండింగ్ వేరు. అదే ఒక తాతగారు ఏజ్ వచ్చినప్పుడు వచ్చే అండర్స్టాండింగ్ వేరు. మన భౌతిక జీవితంలోని ఇన్ని అండర్స్టాండింగ్లు మారుతుంటే ఈ విశ్వ ప్రణాళికల్లో మనం ఎక్కడున్నాం, మనకు అర్థమయ్యేది ఏంటి, మనం అర్థం చేసుకునేది ఏంటి, ఆ విశ్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా గురు పరంపరని పట్టుకోవాల్సిందే. ఆ గురు పరంపరని గురువు దగ్గరికి మనం చేరాలని మన ప్రయత్నం ఉండాలి. గురువు మనల్ని పట్టుకునే అనుగ్రహం మన మీద రాసిపెట్టి ఉండాలి. ఈ 2 జరిగినప్పుడే మనలో ఉన్నటువంటి జన్మాంతరాలుగా వచ్చిన కర్మ అనే మురికి ప్రక్షాళన చేస్తుంది. ఆ కర్మ అనే మురికే మన నాడుల్లో ఎన్నో మచ్చలుగాను ఎన్నో ఇబ్బందులుగాను ఉంటుంది. అదే నాడీ శుద్ధీకరణ అని చెప్పారు.
యోగానంద్ గారు, ఆ నాడీ శుద్ధీకరణ అనేది జరిగినప్పుడు మీరు ప్యూర్ సోల్గా, ప్యూరిఫై బాడీగా ఉంటారు. అప్పుడు ఒక మీడియంగా మీరు కూడా ఎంతోమందికి హెల్ప్ చేసే స్థితి, హెల్ప్ చేసే భాగ్యం కలుగుతుంది. మనం స్వస్థత చేకూర్చుకోవడం కాదు, మన ద్వారా కొంతమంది స్వస్థత పొందే స్థితికి ఇక్కడ ఉన్నవాళ్ళు మనం ఎదగగలిగితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక్కొక్కరు సాధనలో పరిపక్వత చెందగలిగితే, ఒక గ్రామానికి ఒక 10 మంది తయారవ్వగలిగితే ఒక తెలుగు రాష్ట్రాలు ఎంత సుభిక్షంగా మారతాయి, ఎంత సస్యశ్యామలంగా మారతాయి. సాధన చేసేవాళ్ళు ఇంటికి ఒక్కరు తయారైతే ఎంత అద్భుతం. చాలామంది మొన్న ఒక ముసలాయన వచ్చాడు, నేనేం చేయాలండి, 60 ఏళ్ళు అయిపోయినాయి, నేను ఏం చేయడానికి ఇప్పుడు లేదు, నా జీవితాన్ని ఎలా అంటే, నేను ఒకటే చెప్పా, నువ్వు సాధన చేయి. నీ సాధన ఎనర్జీతో మీ కొడుకుల ప్రవర్తన మారుతుంది, కోడల ప్రవర్తన మారుతుంది, మనవళ్ళ ప్రవర్తన మారుతుంది. అంతకు మించిన ఆస్తి నువ్వు ఏమీ ఇచ్చేది లేదు. భౌతికంగా 4 ఎకరాలు ఇస్తే వాడు ఎదవైతే 4 ఎకరాలు అమ్ముకుంటాడు, మంచోడైతే దానికి 4 ఎకరాలు యాడ్ చేస్తాడు. కానీ ఒక సంస్కారం అనేది ఇచ్చావంటే, ఆ సంస్కారంలో మార్పు తెచ్చి ఉన్నతిని పొందించావంటే నీ జీవితమే కాదు, తరతరాలకి ఆ డిఎన్ఏలో అది కంటిన్యూ అవుతుంది. ఆ డిఎన్ఏలో కంటిన్యూ అయినంత వరకు జన్మాలకి, తరతరాలకి మా తాతో, మా ముత్తాతో, మా జేజనాయన ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన అంత సంస్కారవంతుడు కాబట్టి ఈ మనమడు ఇట్లా పుట్టాడురా అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ చేయవలసింది, పెద్దవాళ్ళైతే మీ పిల్లలు, మనవళ్ళు, మనవరాలు బాగుండాలి, లేకపోతే నేను సంస్కరించబడాలని చేయండి. చిన్నవాళ్ళైతే మా జీవితం సంస్కరించబడాలని చేయండి. ఇంకా చిన్న పిల్లవాళ్ళైతే మేము సంస్కరించబడి ఈ సమాజానికి ఏదో చేయాలని చేయండి. మీరు ఏదో రకంగా ఆ యొక్క ప్రకృతికి, ఆ యొక్క పరమాత్మకి, ఆ యొక్క విశ్వమండలికి మీడియంగా తయారవ్వండి. మీ ద్వారా మీరు సిద్ధంగా ఉంటే, మీరు ప్యూరిఫైగా ఉంటే, మీరు సత్యంగా ఉంటే ఈ ప్రపంచం మీ ద్వారా మార్చబడిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక మీడియంగా తయారవ్వాలి, ఒక ఉన్నతంగా మారాలి. ముందర మనల్ని సంస్కరించబడతాం. ఫస్ట్ ప్రకృతిలో అందరినీ మార్చాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం మారు ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి మనం మారుతాం, మన కుటుంబం మారుతుంది, మనమున్న గ్రామాలు మారుతాయి, మనం ఉన్న రాష్ట్రాలు మారుతాయి, మన దేశం మారుతుంది. అప్పుడే భారతదేశం జగద్గురు పీఠానికి వెళ్తుంది. భారతదేశం ఒక జగద్గురు పీఠాన్ని అధిరోధించాలి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క గురువు కాదు, ప్రతి ఒక్కరూ ఆ గురువు యొక్క కరుణని, కటాక్షాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థితిని మార్చుకుంటూ, వారి యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని మార్చుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి ఎదిగినప్పుడే అది సాధ్యపడుతుంది. లేదంటే ద్వేషాలు, వర్గాలు, విభేదాలు ఇట్లానే అయిపోతుంది. ఇందనక చెప్పారు, అరవిందులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కులము, మతము, భేదము లేని ప్రాంతానికి వచ్చావని. అలాంటి భేదము లేని సమాజము, దేశము ఉంటే మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి భేదాలు లేని ఒక ప్రపంచమే ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి భేదాలు లేని ఒక ఉన్నతమైనటువంటి భూమండలమే ఉంటే ఎంత బాగుంటుంది. ఈరోజు కొట్టుకుంటుంది దేనికి? ఏ దేశం కొట్టుకుంటున్నా దేనికి? ఈగో కోసమో, లేకపోతే వాళ్ళ ఆధిపత్యం కోసమో పోరు. ఇక్కడ ఈగో, నేను అనేదే లేదు అని తెలుసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఉంటుంది? ఒక గురువుగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, ఈరోజు ఉన్నవాడు ఎవడైనా నెక్స్ట్ 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఉంటాడా? ఈరోజు ఉన్న వ్యక్తి, ఈరోజు 2025లో మనం ఉన్నాం. 2025 నుంచి 100 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయండి. 2125కి ఎవరన్నా భూమి మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాట్ 1% కూడా ఛాన్స్ లేదు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఎంతో యోగ బలం ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. నేను కలిసిన వాళ్ళు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 110 సంవత్సరాలు ఇప్పుడు యోగి ఒకరు బాబా గారు ఉన్నారు. అలాగే ఇంకొకరు 130 ఇయర్స్ బాబా గారు ఒకరు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. కానీ
దానికోసమే ఈ పోరు, దానికోసమే ఈ ప్రయత్నం. దేనికోసం ఇదంతా? 100 సంవత్సరాల తర్వాత ఎవరూ ఉండమని తెలిసి దానికోసం ఉన్నాం. కానీ ఉండేది ఒకటి ఉంది, దానికోసం మనం ఎవరూ ప్రయత్నం చేయటంలా. ఆ ఉండేది లోపల ఉన్నటువంటి ఆ ప్యూర్ ప్రాణ, దాన్ని పెంచుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయటంలా. ఈ లేని దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఉండేదాన్ని గురించి, ఆ ప్యూర్ సోల్ కాన్షియస్ గురించి ఎవరూ ప్రయత్నం చేయటంలా. దాన్ని పెంచుకుంటే అది మీకు ఎన్ని తరాలు వచ్చినా అది వస్తుంది. అదే మీరు, అదే మీతో మీరై ఉన్నారు. ఆ మీరై ఉన్న స్థితి గురించి ఎక్కువగా ప్రయత్నం చేయండి, దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బంధాలు, ఈ కర్మ రుణాలు, కర్మ బాధ్యతలు నిర్వర్తించండి. ఈ నిర్వర్తిస్తూ అవి అద్భుతంగా చేయగలిగితే మీ జీవితం పండించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు పండించిన వాళ్ళు అవుతారు. మీతో పాటు సమాజం పండించిన వాళ్ళు అవుతారు. మీరు సంస్కరించబడుతూ, సమాజాన్ని సంస్కరించబడుతూ మనం ఉన్నతమవుదాం, మన సమాజాన్ని ఉన్నతంగా మారుద్దాం. ఏదో రోగాలకో రుష్టులకో గురువులు లేరు. రోగాల నుంచి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది యోగులుగా మార్చడానికే మన యోగులు ఉన్నారు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.